Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. పీసీఓడి ఇది కామన్ ప్రాబ్లం. హెయిర్ ఫాల్ కి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి అన్నింటికీ కామన్. హెయిర్ ఫాల్ గ్రోత్ విషయంలో ఎక్సోజోమ్ వచ్చేసరికి 3 months లోనే ఎష్యూర్డ్ రిజల్ట్స్ రావడము. ముఖ్యంగా హైఫూ సర్వీస్ అని లోపల డీపర్ లేయర్స్ లోపల హీట్ పెనట్రేట్ చేసి ఇది బాగా కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడంతో స్కిన్ ఫార్మ్నెస్ పెరుగుతుంది. 1 or 2 sessions సరిపోతాయి దీనికి. న్యాచురల్ అంటే మన హెన్నా ఇది కొన్ని డికేడ్స్ గా వాడుతున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాదు, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ హెల్ప్ చేస్తుంది, డాండ్రఫ్ లాంటివి కంట్రోల్లో ఉంచుతుంది. ఏ రకమైన హెయిర్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ రావు మనకి. హెన్నా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైనే వెంటనే ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ ఇండిగో పౌడర్ పెట్టుకున్నట్టయితే మనకి న్యాచురల్ బ్లాక్ వచ్చేస్తుంది. స్కాల్ప్ పైన కూడా మేము ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ లో ఏంటంటే చక్కగా ఎక్స్ఫోలియేట్ చేస్తాం డెడ్ సెల్స్ ని. 25% ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏజ్తో నిమిత్తం లేకుండా ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం హెయిర్ లాస్ ప్రాబ్లం. బట్టతల కావచ్చు, లేకపోతే తెల్ల జుట్టు కావచ్చు, దీంతో పాటుగా స్కాల్ప్, వీటన్నిటికీ సంబంధించి ఉండేటువంటి ట్రీట్మెంట్ మార్కెట్లో దొరికేవన్నీ కూడా కెమికల్ బేస్డ్గా ఉంటాయి. అమ్మోనియా ఉంటుంది, పారాబెన్ ఉంటుంది. వాడితే మనకు స్కిన్కి ప్రాబ్లం, ఇరిటేషన్స్ వస్తాయి, చివరికి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అనేటువంటి లెక్కలు రీసెర్చ్లో చెప్తున్నాయి. కాబట్టి న్యాచురల్ ప్రోడక్ట్స్ నిజంగా ఉంటాయా, ఉంటే వాటిని ఎలా వాడుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు 44 years నుంచి బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనూస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అనురాధ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో మీ ఎక్స్పీరియన్స్లో 44 years అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు 1982లో స్కాల్ప్ కావచ్చు, హెయిర్ లాస్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పటికి 2026 ఎంత కనిపించాయి, ఎలా పెరిగాయి, ఎంత చేంజ్ ఎందుకు వచ్చింది? మనకి అప్పటి నుంచి ఇప్పటికి టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చాయో ప్రాబ్లమ్స్లో కూడా అంత ర్యాపిడ్గా వచ్చేసింది. సో కొన్ని ఏళ్ల కింద చూడని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. బికాస్ పీసీఓడి ఇది కామన్ ప్రాబ్లం. హెయిర్ ఫాల్ కి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి, వెయిట్ కి అన్నింటికీ కామన్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే అప్పటికి ఇప్పటికీ సొసైటీలో వచ్చిన మార్పులు, జనరేషన్స్లో వచ్చిన చేంజెస్, అంటే లేట్ మ్యారేజెస్ కానీ, లేట్ స్లీప్ హ్యాబిట్స్ కానీ, తక్కువ గంటలు పడుకోవడం కానీ, ఇవన్నీ కూడా స్లోగా పీసీఓడి కిందకి, పీసీఓడి నుంచి ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్. అండ్ తర్వాత కాంపిటీషన్ పెరిగింది. యంగ్ జనరేషన్కి కెరియర్లు సెటిల్ అవ్వాలంటే చాలా నిద్ర లేకుండా కష్టపడే రాత్రులు, అట్లా చాలా దేన్ని పట్టించుకోకుండా ఫుడ్ వాళ్ళ నిద్ర అన్ని దేనికి ఇంపార్టెన్స్ ఉండదు, అదొక్కటే ఇంపార్టెన్స్. సో వీటన్నిటి వల్ల రకరకాల స్ట్రెస్, నైట్స్ నిద్ర లేకపోవడం, దీనికి తోడు హ్యాబిట్స్ కూడా ఇలా అలవాటై లేటుగా పడుకోవడం ఒక జీవన విధానం అయిపోయింది. అది లేటుగా లేవడం, లేటుగా పడుకోవడం, ఇలా కాంపిటీషన్స్తోనే అయిన అలవాటు అదొక హ్యాబిట్ లాగా మారిపోయింది. లైఫ్ అంతా కంటిన్యూ అవ్వడం, దానివల్ల అదంతా టోల్ మన హెయిర్ మీద, స్కిన్ మీద న్యాచురల్గా పడుతుంది కదా. దాంతో చాలా ప్రాబ్లమ్స్ పెరిగాయి. టెక్నాలజీ కూడా అలాగే పెరిగింది. అప్పుడు అంతా అన్నీ న్యాచురల్గా ట్రీట్ చేసే వాళ్ళం. సెలూన్ బేస్డ్ సర్వీసెసే ఉండేవి మేము స్టార్ట్ చేసినప్పుడు. సో వాటితోనే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు జనం, అవిచ్చి రిజల్ట్స్తోనే. ఇప్పుడు చాలా పెరిగినాయి. ఇప్పుడు హెయిర్ గ్రోత్లో కూడా వచ్చేసరికి ఫస్ట్ పిఆర్పి నుంచి జిఎఫ్సి వచ్చింది, జిఎఫ్సి నుంచి ఎక్సోజోమ్ వచ్చింది. అది అప్పుడు మేము పిఆర్పిలో 6 months 7 months పట్టే రిజల్ట్స్, జిఎఫ్సి వచ్చేసరికి కొంచెం తగ్గింది, ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్. ఎక్సోజోమ్ వచ్చేసరికి 3 monthsలోనే ఎష్యూర్డ్ రిజల్ట్స్ రావడము హెయిర్ ఫాల్ గ్రోత్ విషయంలో. అలా రెండిట్లో మార్పులు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా కొత్త సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే స్కిన్లో కూడా ముఖ్యంగా హైఫూ సర్వీస్ అని, ఇన్వేజివ్ కాదు, నాన్ ఇన్వేజివ్, లోపల డీపర్ లేయర్స్ లోపల హీట్ పెనట్రేట్ చేసి ఇది బాగా కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడంతో స్కిన్ ఫార్మ్నెస్ పెరుగుతుంది. 1 or 2 sessions సరిపోతాయి దీనికి. చాలా ట్రీట్మెంట్స్ అవసరం లేదు. ఇంతకుముందు మేము స్కిన్ లిఫ్టింగ్ అంటే నాన్ సర్జికల్ ఫేస్ అప్ లిఫ్టింగ్ అని అదొక 10 sittings 12 sittings ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు 2 sessionsలో మంచి రిజల్ట్స్. అసలు ఎంత మంచి రిజల్ట్స్ అంటే మామూలుగా చిన్ కంటూరింగ్ కానీ, క్లియర్గా చీక్స్ లిఫ్ట్ కానీ, ఐబ్రోస్ లిఫ్ట్ కానీ, డబుల్ చిన్ రిడక్షన్ కానీ బాగా విజిబుల్గా చూడొచ్చు మనం. అంత టెక్నాలజీలో మార్పులు వచ్చాయి స్కిన్లో అండ్ హెయిర్లో అన్నిట్లో కూడా. ఒకప్పుడు బొటాక్స్ అనేది కేవలం మనకి లిప్కో లేకుంటే కళ్ళకో వాడేవాళ్ళం అని ఉండేది. బట్ ఇప్పుడు హెయిర్ కూడా బొటాక్స్ వచ్చింది. అది దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్. దానికి బొటాక్స్ అనే పేరు పెట్టారు, బట్ నాట్ సిమిలర్ కాదు అది. బట్ అదేంటంటే ఇన్స్టాంట్ గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఒకే సెషన్ లో, కాబట్టి ఈ పేరు అక్కడ వచ్చింది. అలాగే ఒక ఇన్స్టాంట్ లాగా వచ్చింది అనమాట హెయిర్ బొటాక్స్ అనేది. సో ఇప్పుడు స్కాల్ప్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తారు మీరు? స్కాల్ప్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా
అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రోగ్రాంలో ఇచ్చేది ఏంటంటే స్కాల్ప్ని చక్కగా, అంటే మనం ఫేస్కి ఎలా కేర్ తీసుకుంటాము, ఈ ఫేస్ కిందే మనకు స్కాల్ప్లో కూడా రన్నింగ్ ఉంటుంది. అక్కడ కూడా డెడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం ఎక్స్ఫోలియేషన్ చేస్తూ ఉంటాం. మనకు స్కెల్ రెన్యూల్లో డెడ్ సెల్స్ అన్ని స్కిన్ పైన ఉండిపోతాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఎక్స్ఫోలియేట్ చేస్తాం. అలాగే స్కాల్ప్ పైన కూడా మేము ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే చక్కగా ఎక్స్ఫోలియేట్ చేస్తాం డెడ్ సెల్స్ని. ప్రాపర్గా స్కిన్కి న్యూట్రియంట్స్ దానికి మాయిశ్చరైజ్ చేస్తాము. స్కిన్ కూడా చక్కగా హైడ్రేషన్ ఇంపార్టెంట్, స్కాల్ప్ కూడా హెల్దీ గ్రోత్, హెయిర్ గ్రో ఉండాలంటే. అలాగే న్యూట్రియంట్స్ అవసరం. మాస్క్ అవి అప్లై చేసి న్యూట్రియంట్స్ లాంటివి పెడతాము స్కాల్ప్. ఒక ఫేషియల్ లాగా మనం ఈ ఫేషియల్ ఎలా తీసుకుంటామో కొంచెం అడ్వాన్స్ ప్రోడక్ట్స్తో ఒక ఫేషియల్ ప్రొసీజర్ లానే ఇస్తాం స్కాల్ప్కి. దాన్నే ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం. ఇప్పుడు మనం ఈ ఫేషియల్కి మనం యాక్నే కోసం అంటే యాక్నే ప్రోడక్ట్స్ వాడి యాక్నే తగ్గించేట్టు ఇస్తాం ఫేషియల్. పిగ్మెంటేషన్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫేషియల్ కాంబినేషన్ వాడి పిగ్మెంటేషన్కి ఇస్తాం. అలాగే స్కాల్ప్ పైన కూడా హెయిర్ ఫాల్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడతాం. ఇదే ప్రొసీజర్, ఎక్స్ఫోలియేషన్, మాయిశ్చరైజింగ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్ పెనెట్రేషన్. దీనికి కొంచెం ఎక్విప్మెంట్స్ కూడా వాడతాం అవసరమైతే వాటికి. సో దీనికి మేము డిఫరెంట్గా, అంటే స్కాల్ప్ ప్రాబ్లం బట్టి స్కాల్ప్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, డాండ్రఫ్, హెయిర్ ఫాల్, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అండ్ డ్రై డాండ్రఫ్, వెడ్ ఈ డాండ్రఫ్, ఇట్లాంటివి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్క్లూజివ్ సోరియాసిస్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి మా దగ్గర. వీటన్నిటిని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం, కానీ వాళ్ళ ప్రాబ్లం బట్టి ప్రొసీజర్ పేరు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి ఒక ఫేషియల్స్ లాగా అనమాట. అంటే ఒక్కొక్క గెస్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక 3-4 ట్రీట్మెంట్స్లో కూడా మేము ఎష్యూర్డ్ రిజల్ట్స్ చూపించవచ్చు వీటితో కూడా. కానీ డీపర్ ప్రాబ్లం ఉంది, కొంచెం బాల్నెస్ లాగా ఫామ్ అవుతుంది, బాగా థిన్నింగ్ అయిపోయింది ఆల్రెడీ గ్రోత్ అనుకున్నప్పుడు ఇవి చాలా సెషన్స్ పడతాయి, చాలా లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే వీటితో పాటు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా కాంబినేషన్లో పెడతాం. అంటే జిఎఫ్సి లాంటివి. ఇందులో ఏంటంటే జిఎఫ్సిలో మన ఓన్ బ్లడ్ డ్రా చేసి ప్లేట్లెట్ చేసి అందులో మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి, అంటే దీంట్లో పెప్టైడ్స్, అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కూడా యాడ్ చేసి మళ్ళీ దాన్ని స్కాల్ప్ ఇంజెక్ట్ చేస్తాం. దీంతో పాటు ఎక్సోజోమ్. సో ఈ ఎక్సోజోమ్ కూడా ఏంటంటే ఇది మామూలుగా డ్యామేజ్ రూట్ ఫాలికల్స్ని వేకప్ చేసి యాక్టివేట్ చేస్తుంది అన్నట్టు, మళ్ళీ హెయిర్ రీగ్రో అయ్యేట్ చేస్తుంది ఇది. సో ఇది ఇన్స్టాంట్గా ఉంటుంది దీని రిజల్ట్స్. ఇది కూడా కాంబినేషన్లో పెడతాం. అంటే కొన్ని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ స్కాల్ప్ని ప్యాంపర్ చేస్తూ హైడ్రేట్ చేస్తూ మధ్యలో ఒక జిఎఫ్సి, ఒక 2 జిఎఫ్సిస్, ఒక 2 ఎక్సోజోమ్ పెట్టేస్తాం. సో దీంతో మంచి రిజల్ట్స్ వస్తుంది. హెయిర్ గ్రోత్ చక్కగా, గ్రోత్ విజిబుల్గా డెఫినెట్గా కనిపిస్తుంది, ఇంకా రాకపోవడం అంటూ ఉండదు. సో డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ ప్రాబ్లం బట్టి ఈ కాంబినేషన్లో పెడతాం. ఇదే ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం. బేసికలీ ఫేషియల్ ప్రొసీజర్ లానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి వాడే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి హెయిర్కి సంబంధించి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది హెయిర్ ఫాల్తో పాటుగా గ్రే హెయిర్ అనేది. గ్రే హెయిర్ ఒకప్పుడు 40 years 50 years తర్వాత, అంటే ఇప్పుడు మనకి 10th క్లాస్ చదువుతున్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది కదా. సో దానికి మార్కెట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. లోకల్ మేడ్ ఉన్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ దాంట్లో కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కదా. బట్ అనూస్ న్యాచురల్ ప్రొడక్ట్స్నే ప్రొడ్యూస్ చేస్తుంది కదా, వాటినే అందిస్తోంది కదా. ఏంటి వాటికి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్? అంటే మామూలుగా మనకి హెయిర్ గ్రే హెయిర్ వచ్చింది అంటే మనకున్న ఆప్షన్స్ మార్కెట్లో కెమికల్ హెయిర్ కలర్స్ ఉన్నాయి. ఇవి అందరికీ తెలుసు. అయితే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ కలర్స్తో మనకి ఒకసారి మనం హెయిర్ పైన అప్లై చేసినప్పుడు హెయిర్లో ఉండే న్యాచురల్ పిగ్మెంట్స్ పనిచేయడం మానేస్తాయి. కంప్లీట్గా తొందరగా గ్రే పెరిగిపోతుంది. మీరు 2-3 సార్లు అప్లై చేసుకొని మానేయగానే ముందున్నసారికి 3 times అయిపోతుంది పెరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్గా మెలనిన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్నాం కదా, సో సహజంగా ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఇది ప్రాబ్లం. దీంతో పాటు ఏంటంటే ఇది ఒకటే ప్రాబ్లం అయితే రెగ్యులర్గా మనం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దాంతో చాలామందికి కెమికల్స్ పడవు. అవి చాలా టాక్సిక్ కెమికల్స్, కార్సినోజెనిక్ కెమికల్స్, అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్. వీటితో పాటు చాలామందికి పెట్టుకోగానే పిగ్మెంటేషన్ అంతా, ఫేస్ అంతా నల్లగా పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది, ఎలర్జీస్ వస్తాయి. సో పడవు బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ కెమికల్స్ కాబట్టి. సో ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే న్యాచురల్ హెయిర్ కలర్. దీంతో హెయిర్ ఫాల్ ఉండదు. ఇప్పుడు మనం వాడే కెమికల్స్ దాంతో చాలామంది హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్. మనకి మెనోపాజ్ రాగానే చాలామంది కలర్ వాడే వాళ్ళలో మీరు గమనించండి, ఆల్రెడీ ఫామ్ ఇట్లా పల్సగా అయిపోతుంది. ఇట్లా మనం చూస్తే సీ త్రూ స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ ఉంటుంది కొంచెం, కానీ చాలా పల్సబడిపోతుంది. ఈ ప్యాచ్ కానీ, ఈ సైడ్ ప్యాచెస్ కానీ, ఫేస్ మీద అంతా చెలిసిపోతుంది. మెనోపాస్కి వచ్చేసరికి పల్స్ క్లియర్గా చూడొచ్చు మనం, ఇట్లా ఆ గెస్ట్ని గుర్తుపట్టవచ్చు మనం. అదేంటంటే రెగ్యులర్గా కలర్స్ వాడే వాళ్ళకి అలా జరుగుతుంది. వేరేస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది న్యాచురల్ కలర్.
న్యాచురల్ అంటే మన హెన్నా ఇది కొన్ని డికేట్స్గా వాడుతున్నాము. ఇది ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రూవ్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాదు, దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేంటంటే హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. సో స్కాల్ప్ హెల్తీగా ఉంచుతుంది, మనకి డాండ్రఫ్ లాంటివి కంట్రోల్లో ఉంచుతుంది, ఏ రకమైన హెయిర్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ రావు మనకి. సో ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ కలరింగ్ ఏజెంట్ కూడా పనిచేస్తుంది. అంటే మనం హెన్నా పెట్టగానే మనం హెన్నాని మామూలుగా అనూస్ ప్రోడక్ట్ హెన్నా అవైలబుల్ ఉంది మార్కెట్లో. మనకి జనరల్ మార్కెట్లో ఉంది, అలాగే మనకి సూపర్ బజార్స్లో, మోడర్న్ ట్రేడ్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇదేంటంటే బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసి పెట్టగానే మనకు మంచి బర్గండి కలర్ వస్తుంది. అలా కాకుండా ప్లెయిన్ హెన్నాని మనం హాట్ వాటర్లో మిక్స్ చేసి పెట్టినా మనకు ఆరెంజ్ ష్రెడ్ లాగా వస్తుంది. మన ట్రెడిషనల్ మెథడ్లో పెరుగు, టీ డికాషన్, ఎగ్ ఇట్లా అందరికీ తెలిసింది ఈ ప్రొసీజర్. సో దాంట్లో అలా ట్రెడిషనల్ మెథడ్లో మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా మనకు ఆరెంజ్ ష్రెడ్ వస్తుంది. చక్కగా హెయిర్ కూడా బాగుంటుంది, అందులో పెరుగు అన్నీ వేస్తాం కాబట్టి హైడ్రేట్ అవుతుంది. సో ఇది హెన్నా పెట్టుకునేది. హెన్నా పెట్టుకుంటే రెడ్ వస్తుంది, బర్గండి కలర్ వస్తుంది. అయితే అందరికీ అది కంఫర్టబుల్ కాదు, గ్రే హెయిర్ అక్కడక్కడ రెడ్ కనిపిస్తాయి. సో అందుకని బ్లాక్ ఎక్స్పర్ట్ అని మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఇదేంటంటే 2 స్టెప్ ప్రొసీజర్. హెన్నా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైనే వెంటనే ఈ బ్లాక్ ఎక్స్పర్ట్ ఇండిగో పౌడర్ పెట్టుకున్నట్టయితే, ఇండిగోలో ఏంటంటే హాట్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, ఆ టీ డికాషన్లో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, ఇది అప్పటికప్పుడు కలిపి పెట్టుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్నట్టయితే దాని మీద చక్కటి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది హెయిర్. సో మంచి బ్లాక్ ఉంటుంది, నార్మల్గా మనకి న్యాచురల్ బ్లాక్ వచ్చేస్తుంది, ఓకే, ఏ రకమైన వేరే కలర్ రాదు. సో ఈ 2 స్టెప్ ప్రొసీజర్, కానీ దీంతో ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఉండదు. మెనోపాజ్ వచ్చినా కూడా హెయిర్ మంచి థిక్గా వాల్యూమ్తో ఉంటుంది, హెల్దీగా. మనకి పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది న్యాచురల్, రెండు కూడా న్యాచురల్ లీఫ్, అది ప్యూర్ లీఫ్ ఇది. సో ఇది మనకి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, మనం ఒక హెయిర్ స్పా లాగా రెగ్యులర్గా పెట్టుకున్నట్టుగా కూడా వర్క్ చేస్తుంది అది. సో ఏంటంటే దాంతో కంపేర్ చేస్తే అది 45 minutes 1 hourలో ఒకే వాష్ అయిపోతే, ఇది హెన్నా ఒక 1.5 hour పెట్టుకోవాలి మినిమం. దాని తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ అదే రోజు కాకపోయినా నెక్స్ట్ డే కానీ మళ్ళీ ఇండిగో 45 minutes పెట్టుకోవాలి హెయిర్ పైన, 45 minutes to max 1 hour. సో ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతే ఇది మనకు 2 to 3 weeksకి ఒకసారి పెట్టుకోవచ్చు. సో ఇది చాలా, నేను వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలనేది, ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా స్టెప్ బై స్టెప్ కూడా. సో అనూస్ వీడియోస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి అన్ని చోట్ల కూడా. సో ఇది ఫాలో చేస్తే ఏంటంటే చక్కగా హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఇంకా అన్ని ఇట్లాంటి వేటి మీద డిపెండ్, ఫ్యూచర్లో మనకి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అవసరం కూడా పడదు రెగ్యులర్గా అది పెట్టుకుంటే. కాకపోతే అది ముందు నుంచి రెగ్యులర్గా పెట్టుకోవాలి. ఒకేసారి పెట్టుకొని మనకు ఎప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ మిరకిల్స్ ఎక్స్పెక్ట్ చేయరాదు. రెగ్యులర్గా వాడుతూ ఉంటే చక్కటి రిజల్ట్స్ ఉంటుంది, హెయిర్ చక్కగా మెయింటైన్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. సో ఇది ఒక హెయిర్ కలర్, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి హెయిర్ కలర్, న్యాచురల్ హెయిర్ కలర్. హెన్నాకి సంబంధించి ఉన్నటువంటి బోల్డ్ అని అపోహలు, అనుమానాలు కొన్ని ఉంటాయి. అది హెయిర్ వాడడం తెలియకమ్మా, వాడడం తెలియకుండా వచ్చే అపోహలు అవి. అంటే డ్రై అవుతుందని, ఎగ్జాక్ట్లీ హెయిర్ ఫాల్ అని. డ్రై ఎందుకు అవుతుంది మనకి? హెన్నా అనేది ఆయిల్ అబ్జార్బ్ చేస్తుంది. మనం ఆయిల్ మసాజ్ చేసుకుని హెన్నా పెట్టుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది, చక్కగా మనకి హెయిర్కి అవసరం ఉన్న ఆయిలే ఉంచుతుంది, రిమూవ్ చేస్తుంది ఎక్సెస్ ఆయిల్. అది తెలియక, అది ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల మనకి ఆయిల్ మసాజ్ చేసుకునే టైం లేకపోతే హెన్నాలో కూడా 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం అలోవెరా యాడ్ చేసుకోవచ్చు. అట్లాంటి హెయిర్ హైడ్రేషన్ చక్కగా మనకి ఆయిల్ ఫేజ్, వాటర్ ఫేజ్ అన్ని కవర్ అవుతాయి. అలా చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఏమీ ఉండదు. హెన్నా వల్ల హెయిర్ ఫాల్ ఎప్పుడూ ఉండదు. అయితే ఎప్పుడైనా రేర్గా ఒక మనిషి, 1 man ఫుడ్ కుడ్ బి అదర్ మన్స్ పాయిజన్ అనే ప్రావర్బ్ అందరికీ తెలుసు. ఎంత న్యాచురల్ అయినా కూడా మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా ఏ ప్రోడక్ట్ వాడద్దు. అది మనకు సూట్ అవ్వకపోవచ్చు. చాలా మందికి శనగపిండి పడదు, చాలా దురదలు వచ్చేస్తాయి. అలాగే ఆలు పడదు కొంతమందికి. అక్కడ ఉంటే ఇక్కడ ఫెయింట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అది ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు, మనకి ఏది ఎలర్జీ ఉందనే చూసుకునే బాధ్యత మనది. సో ఏ ప్రోడక్ట్ న్యాచురల్ అయినా కెమికల్ అయినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసి చెక్ చేసుకోవాలి, మనకి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్ ఉందా. ఇది తెలియకపోవడం వల్లనే జరిగే ప్రమాదాలన్నీ కూడా. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్ని ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ. ఇది రేర్గా రియాక్షన్ అయినా కూడా మేము కంపల్సరీగా రాస్తాము ఆ ప్రోడక్ట్ పైన కూడా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ ఫస్ట్ టైం అనేది. సో అది మ్యాండేటరీ, అది ఎవరైనా చేసుకోవాలి. హెయిర్తో పాటుగా ఎక్కువగా బాధపడేది, ఆలోచించేది యాంటీ ఏజింగ్కి సంబంధించి. రింకిల్స్ వచ్చాయి, లేకపోతే మాకు ఏజ్ ముందే వచ్చినట్టుగా అర్థమైపోతుంది, లేకుంటే మేము ముసలోళ్ళం అయిపోయాము అనే ఒక ఫీల్తో
దే అప్లై డిఫరెంట్ క్రీమ్స్ మార్కెట్లో ఏవేవో దొరుకుతుంటాయి వాటన్ని. మెయిన్‌గా ఏంటంటే మనకు చూసుకున్నప్పుడు అలా కనిపిస్తే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంక మనం ఏం చేయలేమేమో, అయిపోయిందేమో, ఒక రిటైర్మెంట్ ఫీలింగ్ వచ్చేస్తది అది చూసుకోగానే. మనం యాక్టివ్‌గా ఉండాలంటే మంచి మెయింటైన్ చేసుకుంటే మనది మనం ఫిట్‌గా ఉండి వీలైనంత మట్టుకు యంగ్‌గా ఫిట్‌గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఇంకా ఉత్సాహం అంటే అన్ని చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ తెలియకుండానే వచ్చేస్తుంది మనకి. సో యాంటీ ఏజింగ్ సంబంధించి చాలా మంచి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే మేము ఒక నాన్ సర్జికల్ ఫేస్ అప్లిఫ్టింగ్ అని టెక్నాలజీ డెవలప్ చేస్తూ ఉంటే వచ్చినవి వాటినే ఇస్తూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చాలా సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి యాంటీ ఏజింగ్. ఇందాకే మనం డిస్కస్ చేసాం హైఫు అసలు ఏ రకమైన డౌన్ టైం ఉండదు, అందరికీ ఇవ్వచ్చు, సేఫ్గా ఇవ్వచ్చు. ఏమి ప్రాబ్లం కానీ పెయిన్ డిస్కంఫర్ట్ లాంటివి కూడా ఏమీ ఉండవు. నామినల్ డిస్కంఫర్ట్తో 1-2 సెషన్స్లో కూడా మంచి లిఫ్టింగ్. అయితే ఇది 50, 55, 60 లోపల ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. ఇంకా ఎబోవ్ అయితే దీంతో పాటు అదర్ సర్వీసెస్ కూడా కాంబినేషన్లో పెట్టాల్సిందే. వాళ్ళ ప్రాబ్లం బట్టి అదర్ సర్వీసెస్ అన్నీ కూడా దీంట్లో కంబైన్ చేస్తాం అనమాట. వాళ్ళకి థ్రెడ్ లిఫ్ట్స్ నెక్స్ట్ లెవెల్లో, ఆ తర్వాత ఎట్లా ఏ సర్వీసెస్ ఎప్పుడెప్పుడు ఇన్కార్పొరేట్ చేయాలనేది వాళ్ళ ఏజింగ్ని బట్టి బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా వాడతాం అనమాట వాటిని. సో డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ పెడితే వాళ్ళు చూసి వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అడ్వైస్ చేస్తారనమాట. సో ఈ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ థ్రెడ్ లిఫ్ట్స్ కానీ థ్రెడ్స్లో కూడా డిఫరెంట్ వస్తాయన్నమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ని లైఫ్ స్టైల్ని బడ్జెట్ని బట్టి అవి కూడా అడ్వైస్ చేస్తాం. వీటితో పాటు ప్రొఫైలియో అని ఇట్లా చాలా రకాలైన సర్వీసెస్ యాంటీ ఏజింగ్ విషయంలో అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో మేమేం చేస్తామంటే డీప్ హైడ్రేషన్ థెరపీస్ కొన్ని పెడతాము, 1-2 హైఫు పెడతాము. ఇది ఇచ్చిన తర్వాత చూసుకొని క్లయింట్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా ఏ లెవెల్ చేంజెస్ కావాలి అని చూసి దాన్ని బట్టి డెర్మటాలజిస్ట్కి పెట్టి అడ్వైస్ ప్రకారం మిగతా అన్ని సర్వీసెస్ కూడా ఈ హైఫుతో పాటు ఆ సర్వీసెస్ కూడా కాంబినేషన్లో ఒక ప్యాకేజ్ డిసైడ్ చేసి ఓవరాల్గా చక్కగా చేంజ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఈ యాంటీ ఏజింగ్ది కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా? యాంటీ ఏజింగ్కి మామూలుగా డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్సే ఉంటాయి. యాంటీ ఏజింగ్కి సంబంధించి నేచురల్ ప్రోడక్ట్స్ అంటే మనకు దొరికేవి మామూలుగా అలోవెరా లాంటివి ఇట్లాంటి ప్రోడక్ట్సే కదా. వాటితో మనకి చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అంటే వాడుతూ పోతుంటే ఉంటుంది కానీ ఇన్స్టెంట్గా రాదు. ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు. ఇప్పుడు ఇవాళ డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ 1 month 2-3 months లోపల మొత్తం చేంజెస్ వచ్చేసాయి, రిజల్ట్ కనిపించాలి. కొంతమందికి అప్పుడే లంచ్ టైం ప్రొసీజరే. ఇప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ అయితే ఇమీడియట్గా కనిపిస్తాయి కదా, అప్పుడే కావాలి అంతే, వాక్ ఇన్ వాక్అవుట్ అంతే. సో వాళ్ళకు ఉన్న టైము వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బట్టి ఎలాంటి సర్వీసెస్ ఎంతవరకు అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, అందరికీ అన్ని స్కిన్ టైప్స్కి అవైలబుల్గా ఉన్నాయా? ఫేస్ ప్యాక్స్ అంటే మా దగ్గర ఉన్నవి ఏంటంటే ఫెయిర్ అండ్ ఫ్రెష్ అనేది ఇది చాలా ఏళ్ళుగా ఉన్న ప్రోడక్ట్. ఇది మామూలుగా యాక్నే స్కిన్కి కానీ పిగ్మెంటేషన్ స్కిన్కి కానీ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేది ఇది. కాకపోతే బేస్ మార్చుకోమంటాము. అంటే యంగ్స్టర్స్ అయితే అలోవెరా, రోజ్ వాటర్ లాంటివి మిక్స్ చేసి పెట్టుకోమంటాము. ఏజ్డ్ వాళ్ళు అయితే కొంచెం క్రీమ్ లాగా కొద్దిగా ఆయిల్, మిల్క్ లాంటివి మిక్స్ చేసి పెట్టుకోమంటాం దాన్ని. అలాగే ఎల్ఎన్డబ్ల్యూ ఇది లిక్కరైజ్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట ఫేస్ ప్యాక్. ఇది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంటే. సో ఇది చాలా సేఫ్ అండ్ చాలా అంటే రేర్గా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉండొచ్చు కొద్దిమందికి, కానీ మంచి రిజల్ట్స్ని ఇచ్చేది, మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసేది న్యాచురల్గా. అంటే ఓవర్ నైట్ ఒకసారి పెట్టుకొని మార్పు బిఫోర్ ఆఫ్టర్ అది కాదు. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచి చేంజ్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 3 months 6 months కాన్స్టెంట్గా దీన్ని వాడాలి. వాడినప్పుడు మచ్చలు తగ్గిపోవడము, కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్, అన్ఈవెన్ స్కిన్ టోన్స్ తగ్గడము. ఏంటంటే ఎవరికి పేషెన్స్ లేదు ఒకటి కాన్సిస్టెంట్గా వాడేది. వెళ్ళి ఏదో ఒకటి సర్వీస్ తీసుకోవాలి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి ఉన్న దొరికిన టైంలో వెళ్ళిపోయి. సో అట్లాంటి వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. అదర్వైజ్ న్యాచురల్గా ఎక్కువ బడ్జెట్ లేకుండా నీట్గా న్యాచురల్ ప్రోడక్ట్ వాడి ఒక మంచి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఇది వాడుతూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 6 months వాడిన తర్వాత అలాంటి రిజల్ట్సే ఇవ్వచ్చు ఇది కూడా. కానీ వాడాలి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట. న్యాచురల్ ప్రోడక్ట్ ఎప్పుడు ఓవర్ నైట్ రిజల్ట్స్ని ఇవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాంటీ ఏజింగ్ దానికోసం చూసినప్పుడు వచ్చే పిగ్మెంటేషన్ కావచ్చు, రింకిల్స్ కావచ్చు, వీటన్నిటికీ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. నిద్ర లేదు, లేకపోతే ఫుడ్ ప్రాపర్గా లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, పీసీఓడి ఉంది, లేకపోతే మెనోపాజ్ స్టేజ్ ఉంది. వాటన్నిటిని మీరు ఎలా ఐడెంటిఫై చేసి అడ్రస్ చేస్తారు? వాటన్నిటిని మేము మొత్తం క్వశ్చన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ మాట్లాడి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉందంటే స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ కొన్ని చెప్తాము. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే గ్లూటథియాన్ ఐవి లాంటివి కూడా పెడతాము డెర్మటాలజిస్ట్ సూపర్విజన్లో. సో ఇంటర్నల్గా కూడా వాళ్ళకి కొన్ని టెస్ట్లు కూడా ఇస్తాము. వాళ్ళకి ఆ టెస్ట్లను డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ టెస్ట్లను బట్టి వాళ్ళకి ఏమన్నా D3 కానీ B12 కానీ ఐరన్ కానీ ఏమైనా డెఫిషియన్సీ ఉందా, న్యూట్రియన్ డెఫిషియన్సీ సప్లిమెంట్స్ పెట్టడం,
లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డైట్లో కొంచెం చేంజెస్ తీసుకోమనడము, హెల్తీ డైట్ తీసుకోమనడము, వాటితో పాటు సర్వీసెస్ కూడా షెడ్యూల్ చేయడం. ఇది ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి మ్యామ్ ఇవి? మా ప్రోడక్ట్స్ అన్ని జనరల్ మార్కెట్లో అండ్ సూపర్ బజార్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, కొన్ని మెయిన్ సూపర్ బజార్స్లో కూడా. సో అన్ని ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే మావి స్కిన్ హెయిర్కి సంబంధించి బ్లాక్ ఎక్స్పర్ట్ హెన్నానే కాకుండా మామూలుగా అలోవెరా ఉంది, ప్యూర్ అలోవెరా అవైలబుల్ ఉంది జెల్. ఇది స్కిన్కి హెయిర్కి అందరూ వాడుకుంటారు, అందరికీ తెలుసు అలోవెరా ఉపయోగాలు. అలాగే రోజ్ వాటర్ ఉంది, మల్తానీ మిట్టి ఉంది. ఇదేంటంటే ఆయిలీ స్కిన్కి హెయిర్కి వాడుకునే ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా LNW మాస్క్ ఉంది, లికోరైజ్ బేస్డ్ ఇది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్తో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఎక్కడ మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్ అవైలబుల్ లేదు. అలాగే మాది ఫెయిర్ అండ్ ఫ్రెష్ అని చాలా సంవత్సరాలుగా ఉన్న ప్రోడక్ట్. ఇందులో ఏంటంటే పసుపు, చందనము, మనకి వేప, తులసి, పుదీనా ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినది అనమాట ఇది. సో ఇది మామూలుగా నార్మల్ స్కిన్ టు యాక్నే స్కిన్ వరకు అందరికీ వర్క్ చేస్తుంది బాగా. స్కిన్ మంచి గ్లోనెస్ మెయింటైన్ అవుతుంది, యాక్నే రాకుండా మచ్చలు తగ్గించడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మాకు ఎక్కువగా మార్కెట్లో మాకు మూవ్ అయ్యేది హెన్నా బ్లాక్ ఎక్స్పర్ట్ హెయిర్ ప్రోడక్ట్. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వాడాల్సినవే, ఇంకా ఎప్పుడో ఒకసారి వాడాము తగ్గిపోతుందా లేదా ఒక్కసారి వాడేమో కాదు. ఇప్పుడు హెయిర్ కూడా గ్రే హెయిర్ మనకు వస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా వాడుకోవాలి. అది మనం పెట్టే విధానాన్ని బట్టి ఎనీవేర్ 2 weeks to 1 month దాకా ఉంటుంది. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటే మెథడ్ నాకు 1 month ఉంటుంది బ్లాక్ ఎక్స్పర్ట్ హెన్నా డైలానే. సో పెట్టుకునే మెథడ్ని బట్టి మనకి 15 days to 1 month మన గ్రోత్ని బట్టి కూడా, హెయిర్ గ్రోత్ని బట్టి కూడా. సో అలాగే మనకి అలోవెరా అనేది రెగ్యులర్గా హైడ్రేషన్కి రెగ్యులర్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ కంటే మనం షాంపూలో మిక్స్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్కి మనం ఏదైనా పెట్టుకుంటున్నప్పుడు హెన్నా పెట్టుకుంటే హెన్నాలో యాడ్ చేసుకోవచ్చు, బ్లాక్ ఎక్స్పర్ట్లో యాడ్ చేసుకోవచ్చు, హైడ్రేషన్ బాగా ఉంటుంది. సో రోజు కూడా స్కిన్కి పెట్టుకోవచ్చు. ఇది రోజ్ వాటర్ కూడా మనకి టోనర్ లాగా ఎవ్రీడే స్కిన్కి అప్లై చేయొచ్చు. హెయిర్లో అయితే మన షాంపూలో యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఇవన్నీ రోజు వాడుకునే ప్రోడక్ట్సే. LNW అండ్ ఇది కూడా రోజు మాస్క్ లాగా మనకి వారంలో 2-3 times టైం దొరికినప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. రోజు వాటర్లో మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం రోజు సోప్ ఎలా వాడతామో సోప్ కంటే ఇది మనకి హెల్దీగా చక్కగా చేంజెస్ వస్తుంది కాబట్టి కొంచెం అప్లై చేసుకొని స్కిన్కి తర్వాత వాష్ చేసేసుకుంటే అయిపోతుంది మనం స్నానం చేసినప్పుడు. అలా రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్సే, రోజు వాడుకునే ప్రోడక్ట్సే, న్యాచురల్ 100% న్యాచురల్ ప్రోడక్ట్స్. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ దేంట్లో లేవు. ఒకే ఒక ప్రోడక్ట్ మాకేంటంటే ఇన్స్టా బ్లాక్, అది రెగ్యులర్ కెమికల్ ప్రోడక్ట్. షాంపూ అది 10 నిమిషాల్లో వాష్ చేసే షాంపూ. సో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా అదొక్కటే ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే హెయిర్కి సంబంధించి ఫ్యామిలీ మా దగ్గరకు వచ్చినప్పుడు హస్బెండ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాళ్ళు, మీరు మీ హెన్నా వాడుతుంది కానీ నాకు అంత ఓపిక లేదు, మరి నాకు కూడా ఒక ప్రోడక్ట్ తీయొచ్చు కదా మీరు అని. సో అట్లా అని సరే అందరికీ అవైలబుల్ ఉండేట్టుగా మన బ్రాండ్ ప్రోడక్ట్ ఒకటి ఉండాలని చెప్పి అందులో కూడా మనకి అమోనియా కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా డిజైన్ చేసిన ప్రోడక్ట్ అనమాట అది. సో అది కూడా సేఫ్ యూజే. ఇన్స్టా బ్లాక్ అంటాం అది షాంపూ, సేఫ్ యూజే కానీ కెమికల్ బేస్డ్ అది. అది కూడా ప్యాచ్ టెస్ట్ ఇంపార్టెంట్. సేఫ్ కదా అని చెప్పి డైరెక్ట్గా వాడద్దు, ఎందుకంటే అందులో ఉండే ఏ ఇంగ్రీడియంట్తోనైనా న్యాచురల్ కానీ కెమికల్ కానీ ఎవరికైనా ఎలర్జిక్ రియాక్షన్ ఉండొచ్చు. సో ఆల్వేస్ చెక్ చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ వాడే ముందు. సో ఇప్పుడు మీరు స్కాల్ప్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఎలా షెడ్యూల్ చేస్తారు, దాంట్లో కూడా మీరు ఏదైనా ఆఫర్ ఇస్తున్నారా మ్యామ్? స్కాల్ప్ దాంట్లో ఏంటంటే మనకి ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ జస్ట్ 4 sessions సరిపోతాయి. దాంట్లో డెఫినెట్గా ఆఫర్ ఉంది, 25% ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. అయితే అది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు. అది 4 sessions మామూలు రెగ్యులర్ ఒక సెషన్కి ఫేషియల్ ఛార్జెసే ఉంటాయి దానికి ఆల్మోస్ట్. సో 4 sessions ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఉంటుంది అది కూడా మామూలుగా. కాకపోతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి మేము అడ్రస్ చేయలేము దాంతో, బట్ 80% కేసెస్లో తగ్గిపోతాయి ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్తో. ఇంకా ఎవరికైతే మామూలుగా మేల్ ప్యాటర్న్ బాల్డెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డెస్ లాంటివి ఉంటాయో ఇష్యూస్, అప్పుడు డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా తప్పనిసరిగా వాటితో పాటు పెట్టాల్సి వస్తుంది అనమాట. మాకు డిపెండ్స్ అపాన్ ద గెస్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవి షెడ్యూల్ చేస్తాము సర్వీసెస్. సో అనూస్ ముందు నుంచి నాట్ ఓన్లీ ఒక సెలూన్ క్లినికల్ సర్వీసెసే కాదు, ఒక అకాడమీ లాగా కూడా రన్ చేస్తూ ఉంది కదా. స్కూల్ కోర్సెస్ అంటే ఏం కోర్సెస్ ఉన్నాయి, ఎవరు జాయిన్ అవ్వచ్చు మ్యామ్? అంటే ఇది బేసిక్ నుంచి అడ్వాన్స్ కోర్సెస్ దాకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదేంటంటే మంచి ఒక కెరియర్. ఇప్పుడు మాకు చాలా ఏళ్ళుగా మేము ఇండస్ట్రీలో ఉన్నాం.
సో మేము ఇది 2006లో అకాడమీ స్టార్ట్ చేసాం. అంతకుముందు ఎప్పుడు అబ్రాడ్కి వెళ్ళినా ట్రైనింగ్కి వెళ్ళినా అనుకునే వాళ్ళం ఎంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి బయట, మనకి ఇలా లేవే, ఒక మంచి ఆర్గనైజ్డ్ ప్రాపర్గా ప్రొఫెషనల్ స్కూల్సే లేవు మన దగ్గర, మన పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు, నేర్చుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారు, ఇట్లాంటి అకాడమీస్ ఉంటే ఎంత బాగా షైన్ అవుతారో అని ఎప్పుడు అనుకునేవాళ్ళం. సో 2006లో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అదొక ప్యాషన్తో స్టార్ట్ చేస్తాం. మాకు అది పెద్ద ప్రాఫిటబుల్ సెంటర్ అని కాదు. అయితే ఏంటంటే ఇది ఇక్కడ అన్ని ప్రాపర్గా ఫెసిలిటీస్ పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక లైబ్రరీ, ఒక స్కిన్ రూమ్, స్కిన్ ల్యాబ్ లాంటిది, అలాగే హెయిర్వి అన్ని సపరేట్గా పెట్టి ఒక లైబ్రరీ పెట్టాము. అందులో ఒక ప్యాంట్రీ, అన్ని డిఫరెంట్గా వీడియో రూమ్స్, వాళ్ళకి ప్రొసీజర్స్ చూపించడానికి, అలా అన్ని ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ పెట్టి స్టార్ట్ చేసాం అనమాట. 2 floors స్కూల్ అది. సో దీంట్లో అన్ని కోర్సెస్, ఇంతకుముందు పీజీ కోర్స్, ఎంఎస్సీ కాస్మెటాలజీ కూడా చాలా ఏళ్ళు రన్ చేసాం జేఎన్టీయూ కొలాబరేషన్తో. సో వాళ్ళు మళ్ళీ దాన్ని సైన్స్, ఆర్ట్స్ సపరేట్ చేసేసరికి ఇంకా మేము మళ్ళీ ఆర్ట్స్ తీసుకోలేదు దాన్ని అఫిలియేషన్. సో అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు పీజీ బేసిక్ కోర్స్ నుంచి అడ్వాన్స్ పీజీ కోర్సెస్, స్పెషలైజ్డ్ కోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో స్టూడెంట్ వాళ్ళ బడ్జెట్ని బట్టి ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు చూస్ చేసుకునే కోర్స్ని బట్టే వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కోర్స్ లెవెల్ ఆఫ్ కోర్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళకు ఆప్షన్స్ కూడా మార్కెట్లో అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మేము అందరికీ అన్ని ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము కోర్స్ కంప్లీట్ అయ్యాక. అండ్ దీంట్లో కూడా ఫైనాన్స్, వాళ్ళు కట్టుకోలేకపోతే ఫైనాన్స్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫైనాన్స్ తీసుకోవచ్చు. అలా అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి ఫెసిలిటీస్. సో అనూస్ ఇప్పుడు స్కూల్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉందా మ్యామ్? హైదరాబాద్లో ఉంది. అన్ని సెంటర్స్లో కూడా బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్ బ్యూటీ కోర్స్ వరకు ట్రైనింగ్ ఇస్తాం. అంటే 3 months to 6 months కోర్సెస్ వరకు అక్కడ కూడా ఉన్నాయి. సో ఇంకా పీజీ కోర్స్, ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఓన్లీ హైదరాబాద్లోనే అవైలబుల్ ఉంది. అవుట్ స్టేషన్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇక్కడ దగ్గర ఉన్న మా హాస్టల్స్ రెఫరెన్స్ ఇస్తాము. సో హాస్టల్స్లో ఉండి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. Yes ma'am, thank you so much ma'am. You're welcome. Thank you ma'am, thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.